ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ దానిపై నివసించే అనువైన పరిస్థితులను కల్పించింది అదే మన గ్రహం భూమి. సోలార్ సిస్టంలోని గోల్డీలాక్స్ జోన్ అని పిలువబడే ప్రదేశంలో ఇది ఉంది. ఇది సూర్యుడి నుండి కావలసిన శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. ఇది భూమిపై ఉన్న నీరుని లిక్విడ్ స్టేట్లో ఉంచగలిగినంత వెచ్చగా ఉంచుతుంది. ఇది మనం పీల్చుకోవడానికి, బ్రతకడానికి అవసరమైన ఆక్సిజన్ను అందించడం మాత్రమే కాకుండా ప్రకృతి అందించిన మహావరం వాతావరణం. ఇది భూగ్రహం అవతల ఉన్న అంతరిక్ష శిలలు, ప్రమాదకరమైన రేడియేషన్స్ నుండి మనల్ని కాపాడుతుంది. మన ఎర్త్ కోర్ నుండి జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్నర్ కోర్ నుండి అవుటర్ కోర్ వరకు కవర్ చేయబడి ఉంటుంది. ఇది ఎర్త్ అవుటర్ సర్ఫేస్ని స్టేబుల్గా ఉంచుతుంది. లేకపోతే మనం బోట్లో ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉండేవాళ్ళం. ఇది సన్ నుండి వచ్చే హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఇంకా సోలార్ విండ్స్ నుండి మనల్ని కాపాడుతుంది. ఎర్త్ మాస్ 10.3 సెప్టిలియన్ పౌండ్స్ ఉంటుంది. డయామీటర్ 7,930 మైల్స్ ఆర్ 12,760 కిలోమీటర్స్ ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ యావరేజ్గా 59 డిగ్రీస్ ఫారెన్హీట్ ఆర్ 15 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. ఒకరోజు సమయం సుమారుగా 23 గంటలు 56 నిమిషాల 4 సెకండ్లు ఉంటుంది. ఇక్కడ ఒక సంవత్సర కాలం 365 డేస్. ఎర్త్కి ఒకే ఒక మూన్ కలిగి ఉంది. కానీ భూమి ఎంతో ఆకర్షణీయమైనది. బిలియన్ల కొద్ది సంవత్సరాల నుండి ఇక్కడ జీవం ఉంది. మన భూప్రపంచం గురించి ఇప్పటికే చాలా తెలుసు. అలానే కనిపెట్టడానికి ఇంకా చాలా మిగిలి ఉంది. మన సోలార్ సిస్టంలో మనకు ఇప్పటికే తెలిసిన గ్రహాలు, వాటి విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. మెర్క్యూరీ ఎర్త్ మాస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ మాస్ని కలిగి ఉంది. డయామీటర్ 3,030 మైల్స్ ఆర్ 4,876 కిలోమీటర్స్. సర్ఫేస్ టెంపరేచర్ మార్నింగ్ టైంలో 805 ఫారెన్హీట్ ఆర్ 430 డిగ్రీ సెల్సియస్, నైట్ టైంలో -290 ఫారెన్హీట్ ఆర్ -480 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఒకరోజు సమయం మన భూగ్రహంతో పోలిస్తే 58 రోజుల సమయం పడుతుంది. ఇక్కడ మెర్క్యూరీ సూర్యుడి చుట్టూ ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి 88 రోజుల సమయం పడుతుంది. మెర్క్యూరీకి అసలు మూన్స్ అనేవి లేవు. మెర్క్యూరీ సన్కి అతి దగ్గరగా ఉండే మొట్టమొదటి ప్లానెట్. ఇది మన సోలార్ సిస్టంలో సూర్యుడి నుండి ఎక్కువ మొత్తంలో వేడిని గ్రహిస్తూ ఉండే ప్లానెట్. ఇక్కడ టెంపరేచర్స్ అంత దారుణంగా ఉంటాయి. ఇక్కడ చాలా పలుచటి వాతావరణం ఉండడం వలన సన్ రేడియేషన్ చాలా ఈజీగా ఇక్కడ అంతటా వ్యాపిస్తుంది. అందువలనే ఇక్కడి వాతావరణంలో టెంపరేచర్స్ చాలా దారుణంగా ఉంటాయి. అయితే ఈ వేడిని అంతటా వ్యాపింపచేయడానికి గాలి లాంటి వాతావరణం లేకపోవడంతో నైట్ టైం ఇక్కడ టెంపరేచర్స్ అంతే ఫాస్ట్గా డ్రాప్ అయ్యి 0 డిగ్రీస్కి చేరుకుంటాయి. మెర్క్యూరీకి మరొక విచిత్ర లక్షణం ఉంది. మెర్క్యూరీ బలహీన వాతావరణంలో సోడియం కలిగి ఉంటుంది. ఇది సన్లైట్ పడినప్పుడు ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. మెర్క్యూరీ బలహీన వాతావరణం వలన ఔటర్ అట్మాస్ఫియర్ ఇంపాక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని సర్ఫేస్ అంతా ఎత్తైన కొండలు కలిగి ఉంటుంది. ఇది చూడడానికి మన చర్మం ముడతలులాగా అనిపిస్తుంది. ఇంకా నార్త్ అండ్ సౌత్ పోల్స్ స్ట్రెచ్ అయినట్లుగా ఉంటుంది. మెర్క్యూరీ ప్లానెట్ ఫామ్ అయిన తర్వాత ఆ ప్లానెట్ కూల్ అయినప్పుడు ఈ రిడ్జెస్ తయారయ్యి ఉంటాయి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మెర్క్యూరీని ఇప్పటి వరకు కేవలం 2 అంతరిక్ష నౌకలు మాత్రమే విజిట్ చేశాయి. మ్యారినర్ 10 ఇది 1973లో ప్రయోగించబడింది. ఇది మెర్క్యూరీ గురించి కేవలం కొంత ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనకు అందించింది. ఇక రెండవది మెసెంజర్ 2004లో ప్రారంభించబడింది. ఇది మెర్క్యూరీలో ఉపరితలం మ్యాప్ చేయడమే కాకుండా ఎక్కువ భాగం రీమనెంట్ షాడో రీజియన్లోని సోలార్ క్రాటర్స్ని కూడా కనుగొనబడింది. ఇక్కడ మంచు రూపంలో ఉన్న నీరు కలిగి ఉంది. మెర్క్యూరీ గురించి మరింత తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కువ సమయం మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. యూరోపియన్ మరియు జపనీస్ అంతరిక్ష సంస్థలు కలిసి పైకి బేపీ కొలెంబో అనే స్పేస్ క్రాఫ్ట్ని పంపించాయి. అతి త్వరలో వాటి నుండి మరిన్ని కొత్త విషయాలను తెలిసే అవకాశం ఉంది. మన సోలార్ సిస్టంలో చూడడానికి ఆకర్షణీయంగా కనబడే గ్రహాలలో వీనస్ ఒకటి. దానికి కారణం ఇక్కడి వాతావరణం. ఇక్కడ వాతావరణం హెవీగా చాలా థిక్గా ఉంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్లో హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి.
ఇక్కడి మేఘాలు అధిక వేడిని స్పేస్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ట్రాప్ చేసి ఉంచుతాయి. ఇక్కడి సర్ఫేస్ టెంపరేచర్ లెడ్ మెల్ట్ అయ్యేంత వేడిగా ఉంటుంది. ఒకవేళ అక్కడి వాతావరణంలో మనం నుంచొని ఉన్నట్లయితే ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్తో సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిసి చాలా థిక్ అట్మాస్ఫియర్ కలిగి ఉండడం చేత ఈ ప్రెషర్ వలన మన లంగ్స్ వెంటనే డ్యామేజ్ అయ్యి చనిపోయేట్లుగా చేస్తుంది. ఇక దీని మాస్ ఎర్త్ మాస్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. డయామీటర్ 7520 మైల్స్ ఆర్ 12,100 కిలోమీటర్స్ ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ యావరేజ్గా 867 ఫారెన్హీట్ ఆర్ 464 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఒక కంప్లీట్ డే మన ఎర్త్తో కంపేర్ చేస్తే 243 ఎర్త్ డేస్కి ఈక్వల్గా ఉంటుంది. సన్ చుట్టూ ఒక రొటేషన్ చేయడానికి 225 ఎర్త్ డేస్ సమయం పడుతుంది. వీనస్కి మూన్స్ అనేవి లేవు. వీనస్లో నరకాన్ని తలపించే వాతావరణం ఉన్నప్పటికీ ఇందులో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వీనస్ సైజు ఇంకా ఆ ప్లానెట్ కంపోజిషన్ దాదాపు భూమిని పోలి ఉంటుంది. గతంలో గ్రీన్ హౌస్ ప్రభావం వీనస్ గ్రహంలో ఉండి ఉంటుంది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మెర్క్యూరీ ప్లానెట్ దాని మాస్లో దాదాపు 75% ఐరన్ దాని కోర్లో కలిగి ఉంటుంది. కానీ వీనస్ సర్ఫేస్ చూడడానికి ఎర్త్ లాగా అనిపించినప్పటికీ వీనస్ సాలిడ్ ఇన్నర్ కోర్ అండ్ మోల్టెన్ అవుటర్ కోర్ని కలిగి ఉంటుంది. కనుక వీనస్ భూగ్రహం లాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయలేదు. ఈ కారణం వల్లనే ఏమో వీనస్ గ్రహం చాలా నెమ్మదిగా వెనకకి తిరుగుతూ అది సూర్యుడి చుట్టూ తిరిగే సమయం కన్నా తనంతట తాను తిరిగే సమయం మాత్రమే చాలా ఎక్కువగా ఉంటుంది. 1994లో మ్యాగెల్లాన్ అంతరిక్ష నౌక 5 సంవత్సరాల మిషన్లో భాగంగా అనేక విషయాలను కనుగొంది. క్లౌడ్ పెనిట్రేటింగ్ రాడార్ను ఉపయోగించి వీనస్ ప్రపంచంలోని సర్ఫేస్ని 98% మ్యాప్ చేసింది. జూన్ 2, 2021 నాసా 2 మిషన్స్ అనౌన్స్ చేసింది. డావిన్సీ డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ కెమిస్ట్రీ అండ్ ఇమేజింగ్. ఇది వీనస్ వాతావరణం గుండా డైవ్ చేస్తుంది. అక్కడ పర్యావరణం యొక్క పిక్చర్స్ తీయడం మరియు పాస్ట్లో ఏమైనా యాసిడ్ క్లౌడ్స్ శాంపిల్స్ దాని సర్ఫేస్లో ఉన్నాయేమో అని పరిశోధిస్తారు. దీనితో శాస్త్రవేత్తలు కలిసి వీనస్ వాతావరణం యొక్క లేయర్ బై లేయర్ ప్రొఫైల్ని కన్ఫర్మ్ చేయగలుగుతారు. లాస్ట్ ఇయర్ అక్కడ ఫ్లోట్ అవుతూ పాస్ఫైన్ కనుగొనబడింది. ఇది భూమిపైన మైక్రో ఆర్గానిజమ్స్ లైఫ్ ఎగ్జిస్టెన్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. సో పాస్ఫైన్ ఇంప్రెషన్స్ ఉంది అంటే లైఫ్ ఎగ్జిస్టెన్స్కి కూడా అవకాశం ఉండొచ్చని శాస్త్రవేత్తల నమ్మకం. అదే సమయానికి వెరిటాస్ ఆర్బిట్లోకి ప్రవేశిస్తుంది. వీనస్ ఎమిసివిటీ రేడియో సైన్స్ ఇన్సా టోపోగ్రఫీ అండ్ స్పెక్ట్రోస్కోపీ. ఇది రాడార్ అండ్ ఇమేజింగ్ ఎక్విప్మెంట్ను ఉపయోగించి అక్కడ వాల్కనోస్ ఎంత యాక్టివ్గా ఉన్నాయో పరిశోధిస్తుంది. ఈ భూప్రపంచంలోని వారంతా కొన్ని దశాబ్దాలుగా ఈ సోలార్ సిస్టంలోని ఎక్కువగా పరిశోధనలను చేసిన గ్రహం ఏదైనా ఉందంటే అది మార్స్ గ్రహమే. 1877లో ఇటాలియన్ ఆస్ట్రోనమర్ జియోవెన్నీ షియోపరెల్లి మొట్టమొదటిసారిగా మార్స్ గ్రహం యొక్క మ్యాపింగ్ చేశారు. దాదాపు ఒక శతాబ్దం తర్వాత 1965లో నాసా మెరైనర్ 4తో మార్స్పై క్లోజ్ ఫ్లైబై చేసింది. దశాబ్దాల నుండి డజన్ల కొద్దీ మరిన్ని అంతరిక్ష నౌకలు రెడ్ ప్లానెట్ గురించి మనకు అవగాహనను మరింతగా పెంచేలా చేశాయి. మార్స్ ఎర్త్ మాస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. డయామీటర్ 4220 మైల్స్ ఆర్ 6790 కిలోమీటర్స్ ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ యావరేజ్గా 68 ఫారెన్హీట్ ఆర్ 20 డిగ్రీ సెల్సియస్ నుంచి -243 ఫారెన్హీట్ ఆర్ -53 సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ ఒకరోజు సమయం సుమారుగా 24 గంటల 37 నిమిషాల సమయం పడుతుంది. అలాగే సూర్యుడి చుట్టూ ఒకసారి కంప్లీట్ చేయడానికి రొటేషన్ 687 రోజుల సమయం పడుతుంది. మూన్స్ అనేవి పోబోస్ అండ్ డేమోస్. 2018 జియాలజీలో ప్రచురించబడిన అధ్యయనంలో నాసా తీసిన హై రెజల్యూషన్ ఫోటోల ఆధారంగా రికనెసెన్స్ ఆర్బిటర్
డజన్ల కొద్దీ మార్షియన్ అవుట్లెట్లను విశ్లేషించింది. 3.5 బిలియన్ ఇయర్స్ క్రితం భారీ వరదల సమయంలో ఏర్పడిన చెక్కబడిన లోయలు కొన్ని పురాతన సరస్సులు పరిశోధకులు కనుగొన్నారు. ఒకప్పుడు మార్స్పై ఎక్కువగా ప్రవహించిన ఎవిడెన్స్ ఉన్నందున ప్రస్తుతం పర్సీవరెన్స్ రోవర్ పురాతన మార్షియన్ లైఫ్కి సంబంధించిన సంకేతాల కోసం వెతుకుతుంది. అయితే ఈ పాస్ట్ లైఫ్ కనుగొనడమే మన లక్ష్యం కాదు. మెర్క్యూరీ, వీనస్ అండ్ ద జెయింట్ ప్లానెట్స్తో కంపేర్ చేస్తే మార్స్ పైన అయినా మానవ జీవనానికి సరిపడే అనుకూలమైన వాతావరణం ఉండి అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి అవకాశాలను తెలుసుకోవడమే శాస్త్రవేత్తల లక్ష్యం. వీటిలో ప్రతి ఒక్క మిషన్లు వాటి ఓన్ సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ని కలిగి ఉన్నాయి. కానీ కలెక్టివ్గా అవి ఏ వరల్డ్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో అనే విషయాలను రివీల్ చేస్తాయి. పైనీర్ ప్రోబ్స్ బహమత్ తుఫాన్లో నిన్న వాతావరణం యొక్క మొదటి క్లోజప్ షాట్స్ను తీసింది. అలాగే దాని సూపర్ చార్జ్డ్ రేడియేషన్ బెల్ట్లు మరియు పవర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను స్టడీ చేశారు. ఇది మన సోలార్ సిస్టంలోని గ్రహాల కంటే బలమైనది. తరువాత వోయేజర్ జూపిటర్స్ ఆల్టర్నేటింగ్ బ్యాండ్స్, బ్రైట్ వైట్ జోన్స్ అండ్ డార్కర్ బ్రౌన్ బెల్ట్స్ను గురించి మరింత ఇన్ఫర్మేషన్ని, స్పష్టమైన పిక్చర్స్ను మనకు అందజేసింది. ఈ పర్స్పెక్టివ్ వింతగా అంచనా వేయని వాతావరణ ప్రవర్తనను రివీల్ చేశాయి. మేఘాలలో సుడిగుండాలు మరియు ఒక జత వొవెల్ తుఫాన్లు కొలైడ్ అయినప్పుడు స్ట్రీమర్లను ఎజెక్ట్ చేస్తాయి. ఇటువంటి ఊహించని దృశ్యాలను ఇమేజింగ్ టీంను సంతోషంగా కలవరపరిచాయి. అప్పటి నుండి దశాబ్దాలలో నాసా జూపిటర్ వద్ద అంతరిక్ష నౌకను స్లింగ్ చేయడం కొనసాగించింది. ఆర్బిటార్ని కలిగి ఉన్న ద గెలీలియో మిషన్ మొదటిసారిగా జూపిటర్ వాతావరణంలోకి డైవ్ చేసిన ప్రోబ్. గెలీలియో ప్రోబ్ జూపిటర్లో ల్యాండ్ అయినప్పుడు దాదాపు 25,000 degrees Fahrenheit ఆర్ 14,000 degrees Celsius టెంపరేచర్ దగ్గర అది కరిగిపోయే ముందు దాదాపు 58 minutes డేటాను మనకు సెండ్ చేసింది. అందులో రంగురంగుల క్లౌడ్స్, రింగ్స్, ఇంకా రెడ్ స్పాట్ జోవియన్ సిస్టంలో భూమి సైజుతో శతాబ్దాలుగా తయారవుతున్న తుఫాను. జియోస్కి అనేక న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇవి 10 నుండి 1000 మైళ్ళు వెడల్పు వరకు ఉంటాయి. కానీ ఈ చంద్రులలో 4 నిజంగా మిగిలిన వాటి కంటే ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిని జూపిటర్స్ గెలీలియన్ మూన్స్, ఐవో, యూరోపా, గెనమెడ్ అండ్ క్యాలిస్టోగా పిలుస్తారు. మార్చ్ 1610లో గెలీలీ స్వయంగా జూపిటర్ చంద్రులుగా వీటిని మొదటగా గుర్తించారు. ఐఓలో ఈ సోలార్ సిస్టంలోనే పవర్ఫుల్ వాల్కనిక్ ఎరప్షన్స్ తిరుగుతూ ఉంటాయి. జూపిటర్ యొక్క స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ వలన ఇక్కడ 300 feet ఆర్ 100 meters ఎత్తు వాల్కనోటైడ్స్ వస్తూ ఉంటాయి. మరోవైపు యూరోపా సర్ఫేస్ పైన బురద నీటితో కప్పబడి ప్రవహించే సముద్ర గర్భంలో మంచుతో కూడిన మంచినీటి ఆనవాలు ఉన్నాయి. తర్వాతది గైనమేడ్. ఇది మెర్క్యూరీ కన్నా పెద్దది, పైగా ఈ సోలార్ సిస్టంలోనే అతి పెద్ద మూన్. దీనికి సెల్ఫ్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. చివరిగా క్యాలిస్టో. లైఫ్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన రికార్డ్స్ని ఇది స్టోర్ చేసి ఉంచిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అందుకు కారణం దాని సర్ఫేస్ పైన ఉన్న క్రేటర్స్. 318 ఎర్త్స్ ఒక జూపిటర్కి సమానంగా ఉంటుంది. ఇక దీని డయామీటర్ 88,850 మైళ్ళు లేదా 143,000 కిలోమీటర్లు. యావరేజ్ టెంపరేచర్ -162 Fahrenheit ఆర్ -108 degrees Celsius ఉంటుంది. ఇక ఇక్కడ ఒక రోజు సమయం 9 గంటల 56 నిమిషాల సమయం పడుతుంది. అలాగే ఒక సంవత్సర కాలం మన ఎర్త్తో కంపేర్ చేస్తే 11.9 years సమయం పడుతుంది. జూపిటర్కి దాదాపుగా 79 మూన్స్ కలిగి ఉన్నాయి. ఇవన్నీ జూపిటర్ గురించి కొన్ని మాత్రమే. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా భాగస్వామిగా జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ మిషన్ను 2022లో ప్లాన్ చేస్తుంది.
ఇది ఒక ఆర్బిటార్ 2029కి జోవియన్ సిస్టమ్ను చేరుకోవడం జరుగుతుంది. అక్కడికి చేరుకున్న తర్వాత జ్యూస్ గనీమెడ్ను క్లోజ్గా చాలా సంవత్సరాలు పరిశీలిస్తుంది. కాలిస్టో మరియు యూరోపాపై కూడా వీటిలో భాగంగా నీటి జాడలను అన్వేషిస్తుంది. శాటర్న్ ఇది శతాబ్దాలుగా పరిశీలకులను ఆకర్షించింది. ఎందుకంటే ప్రపంచంలోని అద్భుతమైన శాటర్న్ రింగ్స్ ఇవి ఎంతలా విస్తరించి ఉంటాయి అంటే 1,70,000 మైళ్ళు లేదా శాటర్న్ గ్రహం యొక్క వెడల్పు కన్నా 2.5 రెట్లు ఎక్కువ. 95 ఎర్త్ మాసెస్ శాటర్న్ మాస్కి సమానంగా ఉంటుంది. డయామీటర్ 74,900 మైళ్ళు. ఇక్కడ టెంపరేచర్ -218 ఫారెన్హీట్ లేదా -139 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఒకరోజు సమయం 10 గంటల 39 నిమిషాలు. అలాగే సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం 29.5 సంవత్సరాలు. శాటర్న్కు 82 మూన్స్ ఉన్నాయి. ప్రపంచంలోని లెక్కలేనన్ని మెరుస్తున్న రింగులు ఇవి మురికి నీటి మంచు ముక్కలతో తయారు చేయబడింది. ఇందులో డస్ట్ పార్టికల్స్ నుండి పెద్ద మౌంటైన్స్ సైజులో ఉంటాయి. ఇది ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయి అని ఖచ్చితంగా ఇంతవరకు స్పష్టత లేదు. క్యాసినీ డేటా ప్రకారం అవి 10 మిలియన్ల నుండి 100 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు ఒకదాని మధ్య మరొకటి నలిగిపోతున్న మూన్స్ వలన అవ్వచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రహాల వయసు 4.5 బిలియన్ సంవత్సరాలు అని మన అంచనా. మరి ఈ శాటర్న్ రింగ్స్ మరో 200 మిలియన్ సంవత్సరాల వరకు కొనసాగుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1997లో ప్రయోగించబడిన క్యాసినీ వ్యోమనౌక దాదాపు 13 సంవత్సరాల పాటు శాటర్న్ని అన్వేషించింది. ఆ సమయంలో క్రాఫ్ట్ వేల సంఖ్యలో పిక్చర్స్ని మనకు చేరవేసింది. శాటర్న్ని ట్రాక్ చేశారు. సీజనల్ చేంజెస్ దాని ఐసీ రింగ్స్ని స్టడీ చేశారు మరియు దానిలో హెక్సాగనల్ హరికేన్ తుఫాన్లను నార్త్ పోల్ చుట్టూ తిరుగుతుందని అధ్యయనం చేశారు. 2017లో క్యాసినీ గ్రాండ్ ఫినాలేతో భాగంగా వ్యోమనౌక శాటర్న్ రింగ్స్ లోపలి భాగాన్ని కూడా దాటింది. స్పేస్ క్రాఫ్ట్ ఎండింగ్ టైంలో శాటర్న్ రింగ్స్ అంచున గ్యాస్ జెయింట్ ఎక్కువ మొత్తంలో అమ్మోనియాతో కూడిన క్లౌడ్స్ని కనుగొంది. దాని ఫైనల్ సమయంలో గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ యొక్క అత్యంత విలువైన సమాచారాన్ని ఇమేజెస్ని మనకు సెండ్ చేసింది. శాటర్న్ని అన్వేషిస్తున్నప్పుడు క్యాసినీ శాటర్న్ మూన్ అయిన టైటాన్ సమీపంలో హ్యూగన్స్ అనే ల్యాండర్ని కూడా వదిలేసింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఈ క్రాఫ్ట్ మన భూమి లాంటి మరొక గ్రహాన్ని ఈ సోలార్ సిస్టంలో ఇంకా కనిపెట్టాల్సి ఉంది. ఈ సోలార్ సిస్టంలో గ్యాస్ జెయింట్స్గా పిలువబడే జూపిటర్ అండ్ శాటర్న్ మాదిరిగానే ఐసీ జెయింట్గా పిలువబడే గ్రహం యురేనస్. 14.5 ఎర్త్ మాసెస్కి యురేనస్ మాస్ ఈక్వల్గా ఉంది. డయామీటర్ 31,760 మైళ్ళు. ఇక్కడ టెంపరేచర్ -323 ఫారెన్హీట్ లేదా -197 డిగ్రీల సెల్సియస్. ఒకరోజు సమయంకు 17 గంటల 15 నిమిషాలు పడుతుంది. అలాగే సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయం 84 సంవత్సరాలు. దీనికి 27 మూన్స్ ఉన్నాయి. ప్రతి 175 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అలైన్మెంట్ సమయంలో నాసా యొక్క ప్రతిష్టాత్మక వాయేజర్ 2 మిషన్ను 1986లో సోలార్ సిస్టమ్ యొక్క 7వ గ్రహం యురేనస్ ద్వారా ప్రయాణించింది. యురేనస్ కూడా రింగ్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. కాకపోతే ఇది శాటర్న్ రింగ్స్తో పోలిస్తే చాలా లైట్గా ఉంటాయి. యురేనస్ చుట్టూ ఉన్న రింగ్స్ని మొదట 1977లో ఆస్ట్రోనమర్స్ కైపర్ ఎయిర్బోర్న్ అబ్జర్వేటరీ ఇన్ఫ్రారెడ్తో కూడిన విమాన టెలిస్కోప్ సహాయంతో కనుగొన్నారు. వాయేజర్ 2 ఎన్నో పరిశోధనలు జరిపి ఊహించలేని విషయాలను శాస్త్రవేత్తలకు అందించింది. ఇది యురేనస్ సమీప వాతావరణంలో న్యూ 10 మూన్స్ను ఫైండ్ అవుట్ చేసింది. అయితే ఈ అట్మాస్ఫియర్లో 450 మైల్స్ పర్ అవర్ ఆర్ 725 కిలోమీటర్స్ పర్ అవర్ ఇంత వేగంతో ప్రయాణిస్తున్న గాలులను గుర్తించారు. ఇంకా కొన్ని మంచు యొక్క ఇన్ఫర్మేటివ్ పిక్చర్స్ని
వాటితో పాటు జైంట్ యొక్క అతి పెద్ద చంద్రులు టైటానియా, మిరిండా, ఆంబ్రియల్, ఒబెరాన్ మరియు ఏరియల్ని కూడా గుర్తించింది. ఇక యురేనస్ రొటేషన్ చూసినట్లయితే 100 degrees యాంగిల్లో టిల్ట్ అయి తిరుగుతుంటుంది. దీనివలన ఈ ప్లానెట్ బొంగరంలాగా కాకుండా ముందుకు దొర్లుతున్న బంతిలాగా సన్ చుట్టూ తిరుగుతుంది. దీనికి కారణం సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఫామ్ అయ్యే సమయంలో ఒకదానితో ఒకటి ఢీకొట్టినప్పుడు దీని యాక్సెస్ ఇలా ఫిక్స్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ రీజన్ వలన యురేనస్లో సీజన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఒక పోల్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంటే పగలు అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరో పోల్ కంప్లీట్ డార్క్ రీజియన్ అంటే రాత్రిపూట సమయాన్ని. ఈ చేంజ్ ఏకంగా 21 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇక్కడ యురేనస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా దాని స్పిన్నింగ్ యాక్సిస్కు పక్కకు వంగి 60 degrees యాంగిల్లో ఉంటుంది. అందువల్ల దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కార్క్ స్క్యూ లాగా ట్విస్ట్ అయి ఉంటుంది. యురేనస్ అట్మాస్ఫియర్లో ఎక్కువగా హైడ్రోజన్ అండ్ హీలియం కలిగి ఉంటుంది. అందువలన ఈ ప్లానెట్ చూడటానికి బ్లూ, గ్రీన్ బ్లెండెడ్ కలర్లు కనబడుతుంది. ఇంకా ఇక్కడ మీథేన్ గ్యాస్ ఉండటంతో రెడ్ లైట్ని చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ ఇంకా లోతుగా యురేనస్ క్లౌడ్స్ని దాటుకుని వెళితే అక్కడ వాతావరణం మరో విధంగా ఉంటుంది. కారణం 80% ఈ ప్లానెట్ అంతా హాట్ అండ్ డెన్స్ మ్యాంటిల్ లేయర్స్తో పాటు హై ప్రెషరైజ్డ్ వాటర్, అమోనియా అండ్ మీథేన్ ఫ్లూయిడ్స్, మంచుతో నిండిన ల్యాండ్ ఈ చిన్న కోర్ చుట్టూ ఉంటుంది. మీరు సోలార్ సిస్టమ్ యొక్క అత్యంత సుదూర గ్రహాన్ని చూడాలనుకుంటే ఇది దాదాపు 30 సార్లు సూర్యుడి నుండి భూమికి దూరం కంటే ఎక్కువ. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. అదే పూర్తిగా చల్లగా ఉండే ఆక్వామెరైన్ నెప్ట్యూన్. అయితే ఇది చెప్పుకున్నంత ప్రశాంతంగా అయితే ఏమీ ఉండదు. 17.15 ఎర్త్ మాసెస్ నెప్ట్యూన్ మాస్కి ఈక్వల్గా ఉంటుంది. ఇక దీని డయామీటర్ 30,800 మైల్స్ ఆర్ 49,500 కిలోమీటర్స్. యావరేజ్ టెంపరేచర్ -330 ఫారెన్హీట్ ఆర్ -210 degrees సెల్సియస్. ఇక్కడ ఒకరోజు సమయానికి 16 గంటల 7 నిమిషాల సమయం పడుతుంది. అలాగే సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 165 సంవత్సరాల సమయం పడుతుంది. దీనికి 14 మూన్స్ ఉన్నాయి. నెప్ట్యూన్లో ఈ సోలార్ సిస్టంలోనే బలమైన గాలులు 1200 మైల్స్ పర్ అవర్ లేదా 2000 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి. ఇది దాదాపు 1.5 టైమ్స్ స్పీడ్ ఆఫ్ సౌండ్కి సమానం. నెప్ట్యూన్ యొక్క భయంకరమైన తుఫానులు సాధారణంగా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంటాయి. నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద మూన్ ట్రైటాన్ ఈ సోలార్ సిస్టంలో తన హోస్ట్ ప్లానెట్ చుట్టూ ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగే ఒకే ఒక పెద్ద మూన్. అయితే ఇది రివర్స్లో ఆర్బిట్ చేయడానికి గల కారణం నెప్ట్యూన్ అవతల క్యూపర్ బెల్ట్ నుండి ఇది మన సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ జరుగుతున్న సమయంలో వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వోయేజర్ 2 వలన అందిన సమాచారం ప్రకారం ట్రైటాన్ ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ క్రస్ట్లో ఫ్రీజ్ అయి ఉన్న నైట్రోజన్, ఇంకా గడ్డకట్టిన లావా, గడ్డకట్టిన అగ్నిపర్వతాలు, వాటిపైన ఉన్న నైట్రోజన్ సౌత్ పోల్ దగ్గర దాదాపు 8 కిలోమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. మరియు కొన్ని క్రాటర్స్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దశాబ్దాలుగా వోయేజర్ 2 సైంటిస్టులకు ఈ ఐస్ జెయింట్ గ్రహాల గురించి ఎన్నో విషయాలు అందించాయి. వీటితో పాటు ఈ సోలార్ సిస్టమ్ అవతల ఉన్న ఎన్నో ఎక్సో ప్లానెట్స్ గురించి కూడా సమాచారాన్ని అందించాయి. ప్లూటో. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఏం చెబుతుంది అంటే ఇది ఇప్పటికీ చాలామంది మనస్సులో మన సోలార్ సిస్టంలో ఒక గ్రహంగానే భావిస్తున్నారు. ప్లూటో ఒక అందమైన ప్రపంచం. అది గ్రహమైనా లేదా మరుగుజ్జు గ్రహం అయినా దాదాపు ప్రపంచంలో అందరూ అంగీకరిస్తున్నారు. నాసా న్యూ హారిజన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా 7 సంవత్సరాలు పరిశోధనల ఫలితం దీనిపైన గడ్డకట్టిన నైట్రోజన్ మౌంటైన్స్ ఇంకా వాటర్ని గుర్తించారు. ప్లూటో ఎర్త్ మాస్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువగా ఉంటుంది. దీని డయామీటర్ 1480 మైల్స్, సర్ఫేస్ టెంపరేచర్ -387 ఫారెన్హీట్ ఆర్ -233 degrees సెల్సియస్ ఉంటుంది. ఇక్కడ ఒకరోజు సమయం సుమారుగా 6.4 ఎర్త్ డేస్కి సమానం. ఇక సూర్యుడి చుట్టూ ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి 248 ఇయర్స్ పడుతుంది. ప్లూటోకి మూన్స్ చారన్, హైడ్రా, స్టైక్స్, కెర్బెరోస్, నిక్స్. దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, అదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్కి మీ సపోర్ట్ ఎంతగానో అవసరం. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ సలహాలు కామెంట్స్తో తెలియజేయగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.